స్నేహితులారా, ఆంధ్రుల పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. ఇతను నీటిని ప్రవహించే బంగారం అన్నాడు. ఇతను సేద్యపు వనరులు కల్పించి ఇండియా పురోగమనానికి చేయూతనివ్వడమే నా ధర్మంగా భావించడం తప్ప నాకు ఏ విధమైన ఆలోచనలు లేవు. నేను ఏ కార్యక్రమం అమలులో నిమగ్నమైనానో ఆ కార్యక్రమం చురుకుగా సాగడానికి భగవంతుడు ఎంతో కరుణించాలని ఆయన విగ్రహం మీద రాసుంది. ఆయన నిర్మించిన పెద్ద కట్టడమే ఈ అవనిగడ్డలో ఉన్నటువంటి పులిగడ్డ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ గొప్పతనం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు వెళ్తాయి. ఈ నీళ్లు కింద నుంచి కాదు వెళ్తున్నది, బ్రిడ్జ్ మీద నుంచి. ఆ నీళ్లు ఇలా ప్రవహిస్తూ బ్రిడ్జ్ మీద నుంచి ఈ విధంగా పారుతూ వెళ్ళి ఏ మండలాలకు నీళ్ళు ఇస్తాయి అంటే అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక కొన్ని వేల ఎకరాలకు నీరు అందేటట్లు సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! బ్రిటిష్ వాళ్ళు చెడ్డ పనులతో పాటు మంచి పనులు కూడా చేశారు. చాలా వ్యవసాయ భూములను సాగులోకి తీసుకొచ్చి మనం అన్నం తినడానికి కారణమయ్యారు.